సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యాజ్ యూజువల్ కొంచెం తులసి చంద్ ఇప్పుడు కొంచెం టాపిక్ డైవర్షన్ అనమాట. ఎట్లా అంటే రావణ్ మీదకి తీసుకెళ్ళి రామ్ మందిర్కి కలిపి టాపిక్ డైవర్షన్ చేద్దామని ట్రై చేస్తుంది. రీసెంట్గా ఒక వీడియో వచ్చింది, సమ్ కాల్డ్ సో కాల్డ్ ఇంటలెక్చువల్గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది. బట్ ఓకే ఇందాం మళ్ళీ ఏంది సో తిందాము. అండ్ తన సో కాల్డ్ ఫ్యాక్చువల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో కాల్డ్ జర్నలిస్ట్ థింగ్స్ కొంచెం ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడదాం. ఓకే లెట్ స్టార్ట్ ది వీడియో. ఏపీ ఉప ముఖ్యమంత్రి అనపాలిస్టిక్ సనాతని అయిన పవన్ కళ్యాణ్ బాలరాముడి ప్రతిష్ఠ రోజు ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి అయోధ్య రాముడు దోపిడీకి గురయ్యాడు అనే వార్త ఎంత బాధాకరం. బాధితుడైన రాముడు ముఖ్యమా, యూట్యూబర్ రావణ్ణి బాధితుడిగా మార్చడం ముఖ్యమా? You wanted to become an Naxal? One point of time when I was in late teens, yes. Did you want to pick up the gun? Yes, I wanted to pick up the gun. మాజీ నక్సలైట్ ప్రజా యుద్ధ నౌకగా చెప్పే గద్దర్ గారు ఇప్పుడు ఆ క్లిప్స్ ఎందుకు ప్లే చేసింది పవన్ కళ్యాణ్ది? సో నక్సల్స్ లో జాయిన్ అయిదాం అనుకుంటున్నావా అంటే ఎస్ అంటాడు పవన్ కళ్యాణ్. సో ఆ క్లిప్ ఎందుకు ప్లే చేసింది? ఇప్పుడు కూడా షీఈస్ ప్రూవింగ్ ద డ్యామ్ థింగ్ దట్ నక్సలిజం ఈజ్ ఎ గుడ్. దానికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒక టర్మ్ మెన్షన్ చేసిండు, ఇన్ టీన్ అని, డ్యూరింగ్ టీనేజ్. ఓకే, టీనేజ్ అంటే ఏంది? టీనేజ్ లో మనిషికి ఆ మాత్రం సెన్స్ ఉంటుందా? అంటే నక్సలిజమ్స్ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో అది గుడ్ థింగ్, పోరాడాలి. అప్పట్లో వీరప్పన్ ఉన్నప్పుడు అదొక ట్రెండ్ ఉండే నక్సలిజం. ఓకేనా, ఆ టైంలో ఆ ఏజ్ పవన్ కళ్యాణ్ టీనేజ్. ఓకే, ఆ టైంలో ఆ ఏజ్ లో మనిషికి అంత అబ్జర్వ్ చేసే థింగ్స్ అంత కెపాసిటీ ఉండదు. రావణ్ గాడు ఏమన్నా టీనేజరా? అడుగుతున్నా. అంకిల్ గాడు ఏక్ నెంబర్ అంకిల్ గాడు. రావణ్ ఇప్పుడు యూఏపీఏ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వన్స్ అపాన్ ఎ టైం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేస్తారా అన్నట్టు ఛాలెంజ్ ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎంత ఛాలెంజ్ ఇచ్చినా సరే కోర్టు మాత్రము పబ్లిక్ ఇంటెంట్ చూస్తారు. ఓకేనా, ఇప్పుడు ఏమైనా గద్దర్ తీసుకొచ్చి గద్దర్కి కలుపుతుంది. ఇప్పుడు తులసి చంద్ తీసుకొచ్చి గద్దర్ కలుపుతుంది. గద్దర్ ఒక సింగర్. ఓకే, హిడ్మా లెక్క ప్రాణాలు తీయలేడు. సిఆర్పిఎఫ్ ఫోర్స్ ది, పోలీస్ ఫోర్స్ ది, గవర్నమెంట్ అఫీషియల్స్ ది ప్రాణాలు తీయలేడు. పాటలు పాడిండు, అర్థమైందా? పాటలు పాడినోనికి ప్రాణాలు తీసేటోనికి చాలా తేడా ఉంది. అరే ఇంత సిగ్గు శరం లేకుండా ఎట్లా కంపారిజన్ చేస్తారో నాకు అర్థం కాదు. మళ్ళీ అంటేనేమో ఫీల్ అవుతుంది. ఇప్పుడు వస్తుంది మెసేజ్లోకి వచ్చి అదేనా నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ అంట. రావణ్కి అనుబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారికి కారు కొనిచ్చేంత అనుబంధం ఉంది. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చంద్. అయోధ్య రాముడు నిలువు దోపిడీకి గురయ్యాడు. 3 రకాలుగా రాముడిని దోచేశారు. రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన హుండీ విరాళాల చోరీ అనేది ఈ 3 రకాల దోపిడీల్లోకి చాలా చిన్నది. మిగతా 2 కూడా చాలా చాలా పెద్దవి. ఈ ఇష్యూ మీద నేను చాలా లేట్ గానే వీడియో చేస్తున్నా. దేశవ్యాప్తంగా ఎట్లాంటి చర్చ జరుగుతోంది, ఎలాంటి స్పందనలు వస్తున్నాయి అని చెప్పి ఇంతకాలం అబ్జర్వ్ చేస్తాను. కానీ ఎంత విచిత్రం అంటే హిందువుల ఆత్మగౌరవ ప్రతీక అయోధ్య రామ మందిరం అని చెప్పి రాముడిని రాజకీయ కేంద్రం చేసి కట్టిన దేవాలయంలో భక్తుల డబ్బులు దోచుకున్నారు అనే అతిపెద్ద వార్త బయటకు వస్తే దాని మీద మీడియాలో పెద్దగా చర్చ లేదు. రాజకీయ దుమారం ఏమీ లేదు. మిగతా అంశాలతో పోల్చితే హిందువులకు సంబంధించి లేని సమస్యల్ని ఉన్నట్టు క్రియేట్ చేసి చర్చ చేసే వాటితో పోల్చితే దీని మీద ఏ మాత్రం చర్చ లేదు. దోపిడీ చేసిన వాళ్ళు పాకిస్తానీస్ కాదు, బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు కాదు, యాంటీ హిందూస్ కాదు, లౌకికవాదులు, ముస్లింస్, క్రిస్టియన్స్, తుకుడే గ్యాంగ్ అని చెప్తారు కదా, ఆ తుకుడే గ్యాంగ్ కూడా కాదు. సిగ్గుశరం ఉండాలి తుకుడే గ్యాంగ్ కి. హానెస్ట్ ఒక మాట మాట్లాడతా, రామ్ మందిర్లో చోరీ అయింది, ఆల్ గుడ్. ఓకే, బట్ ఇంకో విషయం ఆలోచించు. తమిళనాడులో ఎంకే స్టాలిన్ రూలింగ్ లా 100 కిలోల గోల్డ్ ఎత్తుకపోతారు అన్నది తెలిసిన ముచ్చట్నే, రైట్? ఫండ్స్ ఎత్తుకపోతారు అన్నది తెలిసిన ముచ్చట్నే. కర్ణాటక గవర్నమెంట్ టెంపుల్ల మీదకేని టెంపుల్ కిందికేని పైసలు తీసుకుందాం అని చెప్పి చూస్తుంది. అది పవర్లోకి వచ్చినప్పుడు ఏదైతే హామీలు ఇస్తుందో ఆ హామీలు ఫుల్ఫిల్ చేయడానికి అది పవర్లోకి వచ్చినప్పుడు టెంపుల్ ఫండ్స్ యూజ్ చేద్దాం అనుకుంటుంది. సడన్ గా ఒక పెద్ద అవేర్నెస్ వస్తుంది పబ్లిక్ లో, టెంపుల్ ఫండ్స్ దోసుకుంటుంది కర్ణాటక గవర్నమెంట్ చెప్పి సడన్ గా ఆపేస్తాడు. ఆపేసి ఏం చేస్తాడు కర్ణాటక గవర్నమెంట్, ఆయన సీఎం సిద్ధరామయ్య గవర్నమెంట్ ఫండ్స్ లకే తీసిస్తాడు. అర్థమైందా? ఆ మైనారిటీ స్కీమ్స్ కి ఫుల్ఫిల్ చేయడానికి తీసిచ్చి టెంపుల్స్ మీద ఇండైరెక్ట్ గా ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారు, 10% ఇంక్రీజ్ ట్యాక్స్. సో సమ్వే ఆర్ ది అదర్ టెంపుల్లకేనే ఫండ్స్ తీసుకురు కర్ణాటక గవర్నమెంట్. ఈ నిలువు దోపిడీ మీకు కనిపిస్తలేదా? అడుగుతున్నా, కనిపిస్తలేదా? ఈ తుకుడే గ్యాంగ్ చేయలేదని అంటుంది కదా, మళ్ళీ తుకుడే గ్యాంగ్ ఆ టైంలలో ఏడిపోయారు. రామ్ మందిర్లో ఇప్పుడు ఏదైతే చోరీ అయిందో దాని మీద కూడా నేను విమర్శిస్తే ఇప్పుడు బీజేపీతో ఒక క్వశ్చన్ అడిగింది నాకు కూడా. బట్ సెలెక్టివ్ గా ఏదైతే టాపిక్స్ పట్టుకుంటుందో అసలు సిగ్గే లేకుండా, ఓకే, నాకు దాని మీద విచిత్రం అనిపిస్తుంది. ఒక మనిషి ఇంత సిగ్గు లేకుండా ఎట్లా బతుకుతాడు? అది కాకుండా శబరిమల కేరళ తెలుసు కదా, కేరళలో ఎంత లక్షల మంది వస్తారు మాలేసుకొని, ఆ భక్తులకి బేసిక్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసింది లేదు. ఎంత రెవెన్యూ సంపాదించుకుంది కేరళ గవర్నమెంట్ దాని నుంచి, బట్ పబ్లిక్ ఎన్ని కష్టాలు పెట్టింది దాని గురించి మాట్లాడిందా? మాట్లాడదు.
విజయ్ మాల్యా ఇచ్చిన గోల్డ్ ఏమై అడుగుతున్నా, కోట్ల రూపాయలు కదా అది కూడా. మాట్లాడిందా మరి టుకుడే గ్యాంగ్? మాట్లాడు. ఒక ఓపెన్ గా చెప్తున్నా, ఒక ఫండ్ పడుతుంది, ఇట్లా అకౌంట్ లో పైసలు పడతాయి. ఓకే, ఈ వీడియో మీ టాపిక్ చేయాలని చెప్పి. సో పైసలకు అమ్ముడు పోయిన వాళ్ళు నేను దేని మీద రియాక్ట్ అవుతున్నా, నేను ఒక్క దాని మీదనే పార్షల్ గా రియాక్ట్ అవుతున్నా, ఒక్క సైడే బయాస్డ్ ఉన్నారా అని చెప్పి చూడరు. నాకు దీని మీద పైసలు వస్తే నేను దీని మీద రియాక్ట్ అవుతా. సో అట్లా పైసలకు అమ్ముడు పోయిన బ్యాచ్ ఇదంతా. అర్థమైందా? నిందితుల పేర్లు చెప్తాను చూడండి. లవకుష్ మిశ్రా, రామ్ శంకర్ మిశ్రా, రామాశంకర్ యాదవ్, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, మనీష్ యాదవ్, సుభాష్ చంద్ర శ్రీవాత్సవ, కరుణేష్ పాండే. పేర్లలో కూడా భక్తి భావన పొందుతోంది కదా. వీళ్ళంతా కూడా నిత్యం బాలరాముడి సేవలో ఉండే అయోధ్య రామాలయ ఉద్యోగి. అయోధ్య రామాలయాన్ని వీళ్ళకి ఎప్పుడు సిగ్గు ఉండాలి. ఈ 8 మంది ఎవరైతే పేర్లు ఎత్తారో 8 మందికి సిగ్గు ఉండాలి లిటరల్లీ. బాలరాము, నేను హానెస్ట్గా చెప్తున్నారా, మీరు ఎంత అవేర్ ఉన్నారో ఎంత అవేర్ లేరో నాకు తెలియదు, కానీ లిటరల్లీ లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి ఓకే, వెన్ ఐ గాట్ రియలైజ్డ్ దట్ ఈ ధర్మం పేరు మీద దంద నడుస్తుంది ఇండియా, నడుస్తుంది. 90%, 80% ఆఫ్ ది పీపుల్ ధర్మం పేరు మీద దందనే నడిపిస్తారు. అర్థమైందా? సో నేను గుడ్లకి నేను పైసలు ఇవ్వడం బంద్ చేసి లిటరల్లీ 10-12 ఇయర్స్ నుంచి నేను పైసలు గుడ్లల్లో నాకంతా కావాల్సి వస్తే ప్రతి ఒక్క గుడికి ఒక గోశాల ఉంటుందా, గోశాలకి నేను ఐటమ్స్ తెప్పిస్తా. ఓకే, గడ్డ అయినా సరే, లేకపోతే ఆ గోశాల మీద స్పెండ్ చేస్తా. లేదు కాదు గోశాల లేదంటే ఆ పైసలు ఏవైతుందో నేను గుడికి స్పెండ్ చేద్దాం అనుకుంది ఆ పైసలు తీసుకుపోయి యానిమల్స్ కి హెల్ప్ చేస్తా. లేకపోతే రోడ్డు మీద పిల్లలు పేరెంట్స్ వదిలేస్తారు కదా ఓల్డ్ ఏజ్ లా, అలాంటి పీపుల్ కి 1000 రూపాయలు 2000 చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. సింపుల్ అంతే. ఎందుకంటే నువ్వు దేవునికి పైసలు సమర్పించడము, ఆనెస్ట్ చెప్తున్నా, దేవునికి నీ పైసలు అవసరమే లేదు నీ పైసలు దేవునికి. ఇప్పుడు సరే ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ గ్రో ఎట్లయితే గ్రో నువ్వు అంటావు, నువ్వు అక్కడ దగ్గర ఉండి టెంపుల్ గ్రోత్ కి ఏమేమి ఐటమ్స్ కావాలో, ఏవేవి మెటీరియల్ కావాలో నువ్వు అది డైరెక్ట్ తీసుకొచ్చి, సో దట్ ఈ కరప్షన్ ఏదైతే ఉందో, ఈ దోపిడీలు ఏవైతే ఉన్నాయో చేసే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. అర్థమైందా? సో నేను అందుకే 10-12 ఇయర్స్ నుంచి ఇవ్వడం బంద్ చేసిన. నేను లిటరల్ ఇవ్వడం బంద్ చేసిన. మీకు తెలుసో తెలియదు కానీ నేను ఇవ్వడం బంద్ చేసిన బికాస్ ఆఫ్ దిస్ థింగ్స్. ఓకే, ఇంట్లో వాళ్ళకు కూడా అదే చెప్తాం, మీకు అంత కావాలంటే ఒక 5-6 వేలు పోయి గోశాలకి ఇవ్వరు, డైరెక్ట్ ఏవైతే ఐటమ్స్ అవసరమో అది ఇచ్చేసారు అని. ఓకే, ఇప్పుడు అయ్యింది ఇప్పుడు ఎంత 1200 crores చూసాం ఏందో కదా. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్, అందులో వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఫైట్ చేసిన వాళ్ళని, కేంద్రానికి సన్నిహితంగా ఉండే వాళ్ళని కోరి ట్రస్ట్ లో ఉద్యోగులుగా అపాయింట్ చేశారు. వాళ్ళలో ఉండే కొంతమంది చేసిన దోపిడీ. ఈ దోపిడీలో బాధితుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, అయోధ్యలో ఉండే బాలరాముడు. కానీ మీడియా అయోధ్యలో జరిగిన ఈ దోపిడీ అతిపెద్ద వార్త కాదు. అందుకే నాన్ స్టాప్ డిస్కషన్స్ లేవు, నేషన్ వాంట్స్ టు నో అనే చర్చలు లేవు. ప్రధాని మోదీ గారి నుంచి ఒక్క చిన్న ట్వీట్ కూడా లేదు. ఏపీ ఉప ముఖ్యమంత్రి అనపాలిటిక్స్ సనాతని అయిన పవన్ కళ్యాణ్ బాలరాముడు ప్రతిష్ఠ రోజు ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. At the time of Pran Pratishtha, cases started rolling unknowingly. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి అయోధ్య రాముడు దోపిడీకి గురయ్యాడు అనే వార్త ఎంత బాధాకరం. ఇప్పుడు ఇలా కూడా ఉన్నాయి. ఇప్పుడు 1200 కోట్ల ఎన్ని కోట్లు. ఓకే, ఇప్పుడు ఇలా అంటున్నారా, యోగి సార్ గారు ఒక మాట అన్నాడు, ఎవరైతే రామ మందిర్ గురించి ఇప్పటివరకు అసలు కన్సర్న్ లేని వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ₹1 లేని వాళ్ళు కూడా రామ మందిర్ కి కోర్ట్ ఆర్డర్ ఇచ్చినాక కూడా దాన్ని అపోజ్ చేసుకుంటూ వచ్చినారు మీడియాలో. అసలు రామ మందిర్ ఉండడం ఇష్టం లేనోళ్ళు కూడా వచ్చి ఇప్పుడు మాట్లాడుతూ రామ మందిర్ గురించి, మీ బతుకులకు ఎప్పుడన్నా వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడిర్రా అని అడిగిండు. వక్ఫ్ బోర్డ్ లా 50,000 కోట్లు 60,000 కోట్లు లిటరల్ ఇట్లా 1000 కోట్లు. అర్థమైందా? 1200 కోట్లు 50,000-60,000 కోట్లు. అది చెప్తే ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాం మీకు. ఓకే, అండ్ రీసెంట్ గా ఒక హైదరాబాద్ లో ఒక లాయర్ ని లేపేశారు, గుర్తుందా? కార్ యాక్సిడెంట్ లో కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఆ లాయర్ అదే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ కోసం కొట్లాడుతున్నాడు. ఆ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ ఓవర్ ఆక్యుపై చేశారు. అలిగేషన్స్ అంతా కాంగ్రెస్ లీడర్ల మీద ఉంది. చెప్తా ఇప్పుడు. ఓకే, కానీ ఇప్పుడు మాత్రం ఆయన స్పందించట్లేదు. తిరుమల లడ్డూలో ఆవు పువ్వు పంది పువ్వు కలిసినట్టు ఏ ఆధారం లేకపోయినా కూడా విజయవాడ కనకదుర్గమ్మ మెట్లు కడిగి ప్రాయశ్చిత్త దీక్ష చేశారు పవన్ కళ్యాణ్. అప్పుడే కదా ప్రౌడ్ సనాతని అని చెప్పి ఆయన ప్రకటించుకున్నారు. ప్రౌడ్ క్యాథరిన్ అని చెప్పి నువ్వు కూడా ప్రకటించుకో, ఎవడన్నా ఏమన్నా అంటున్నా నేను. మరి అయోధ్య రాముడు ఏం పాపం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బాధిత రాముని ఎందుకు పట్టించుకోవట్లేదు? పవన్ కళ్యాణ్ గారు రాముడు విషయంలో స్పందించేంత టైం లేకుండా బిజీగా ఉండడానికి ఏపీ తెలంగాణలో సంచలనంగా మారిన రావణ్ ఇష్యూనే కారణమా? ఎందుకంటే ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ జూన్ 30 నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అనే కేసు తెలుసు కదా. సో ఆ కేసులో జూన్ 30 నుంచి 4 సార్లు అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
4 సార్లు అతనికి బెయిల్ రావడంతో చివరికి 5వసారి ఇంక బెయిల్ రాకూడదు అని చెప్పి అత్యంత కఠినమైన ఉపా కేసు, రాజద్రోహం కేసు పెట్టారు. 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. రావణ్ ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నాడు. ఈ ఉపా కేసు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? అతను తన వీడియోలో ఎర్ర కండువా ఎందుకు వేసుకుంటాడు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆయన ఇచ్చిన రిప్లై, ఆదివాసీ గిరిజన ప్రాంతాలు బడుగు బలహీన వర్గాలకు జరిగిన అన్యాయం. చూడు ఎక్కడికి అసలు ఆ టాపిక్ కి దీనికి సంబంధం ఉందో అడుగుతున్నా. మాట్లాడితే నువ్వు వీడియో చేస్తే మొత్తం రామ్ మందిర్ మీద వీడియో చేయ, రామ్ మందిర్ ఫండ్స్ ఎట్లా దోసుకెళ్ళి దాని మీద వీడియో చేయి. ఓకే, రామ్ మందిర్, పవన్ కళ్యాణ్, రావణ్. అరే పవన్ కళ్యాణ్ రావణ్ కంపేర్ చేయకుర్రా. ఈడు పవన్ కళ్యాణ్ 55 ఏళ్ళు 60 ఏళ్ళు దగ్గరకు వస్తున్నా సరే ఆ పర్సన్ ఎంత ఫిట్ ఉంటాడు. అరే ఎంత కష్టం తెలుసారా ఆ ఏజ్ కూడా ఆ బాడీ మెయింటైన్ చేయడము. ఇంక ఏ 40 ఏళ్ళు ఉంటే ఉండేవి, 60 ఏళ్ళు 80 ఏళ్ళ ముసలి లేకుంటాడు లిటరల్. ఈయన తీసుకుపోయి ఆమెతో కంపేర్ చేస్తాం. అటవీ ప్రాంతంలో జరిగే అక్రమ మైనింగ్ మీద, దోచేస్తున్న భూముల మీద ఆ మొత్తం ప్రజలందరికీ గొంతుతాయి. వాళ్ళందరి తరఫున పోరాడి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా సరే ప్రభుత్వానికి సిస్టమ్ తో డిఫర్ అయ్యి ఆయుధం పట్టి ప్రాణాలు కూడా వదిలేసిన ప్రతి ఒక్క అమరవీరుడు ఈ ఎరగడం అంకితం వస్తూ రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధానికి ప్రేరేపిస్తున్నాడు, యువతని రెచ్చగొడుతున్నాడు అని చెప్పి మావోయిస్టుల్లో చేర్చడానికి సిపిఐ మావోయిస్టు సిద్ధాంతాలను ప్రశ్న రావణ్ ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి జనసేన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ ఇచ్చిన కంప్లైంట్ తో కృష్ణా జిల్లా గంగవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ కేసు మీద అరెస్ట్ చేశారు. 4వసారి బెయిల్ వచ్చిన తర్వాత 5వసారి అరెస్ట్ చేశారు. సో 5వసారి నమోదైన కేసు ఇది. ఇప్పట్లో రావణ్ ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం లేదు. ఇది యాక్చువల్ గా నువ్వు కూడా అరెస్ట్ కావాలి బైది. ఓకే, నీ వీడియో ఏమైంది? నీది యూఏపీఏ సారీ నీ నక్సలిజం వీడియో ఏమైంది? ఎండ్ ఆఫ్ నక్సలిజం ప్రైవేట్ లో వేసుకున్నావు, నువ్వు లోపలేస్తారని చెప్పి. ఈ భయము, ఈ సిగ్గు, ఈ ఆలోచన ముందు ఉండాలి. అర్థమైందా? నక్సలిజం ఏం గొప్పది కాదు. ఆనెస్ట్ చెప్పాలంటే గిరిజన ప్రాంతాల పబ్లిక్ కి నిజంగా అంత కష్టం అవుతుందంటే కొన్న పీపులే వ్యతిరేకం అవుతారు గవర్నమెంట్ కి. బట్ నక్సలిజం ఇప్పుడు వీరప్పన్ ఫాలో అయ్యే పాత్ ఇదంతా నక్సలిజం పాత్ ఏదైతే ఉంటుందో ఇది అక్కడ ఉన్న కామన్ పీపుల్ కి హెల్ప్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ ఓన్ సెల్ఫ్ ప్రాపగండా, ఓన్ సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని ట్రై చేస్తారు నక్సలిజం. నువ్వు పబ్లిక్ ని కూడబెట్టుకొని పోయి గవర్నమెంట్ కు అపోజ్ గా నువ్వు ప్రొటెస్ట్ చేయి, నువ్వు కొట్లాడ ఏమన్నా చేయి. బట్ నక్సలిజం పేరు మీద నేను గిరిజన ప్రాంతాలకు హెల్ప్ చేస్తున్నా అని చెప్పేసి నువ్వు ఆఫీసర్స్ ను చంపడము, మిలిటరీ ఫోర్స్ ను చంపడం, ఇది ఎంతవరకు కరెక్ట్? నక్సలిజం అంటే ఇదా అడుగుతున్నా? ఇలాంటి వాటికి మీరు సపోర్ట్ చేస్తారా? వీళ్ళు చేసిర్రు వీడియోలు డిలీట్ చేసుకున్నావు. హిడ్మా మీద ఆల్ ఓవర్ ఇండియాలో మంచిగా ఇట్లా సాఫ్ట్ పుష్ వెళ్ళింది, హార్డ్ పుష్ కూడా వెళ్ళింది. వీళ్ళెంబడి ఇంకొకటి తెలంగాణ షామన్ వాడు ఇట్లా ఏడుస్తుంటాడు, వాడిని తీసుకుపోయి వాడిని కూడా లోపలేరు. యూఏపీఏ యాక్ట్ అందరి మీద పడాలి. క్లియర్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, రావణ్ వీడియోస్ లో గానీ, రావణ్ ఇంటర్వ్యూస్ లో గానీ ఎక్కడా కూడా నేను మావోయిస్ట్ పార్టీలో చేరదాం అనుకున్నానని గానీ, మీరు చేరండి అని గానీ ఎక్కడ నాకైతే కనిపించలేదు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా నేషనల్ ఛానల్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గానీ, గతంలో ఇచ్చిన చాలా ఇంటర్వ్యూస్ లో గానీ నక్సలైట్లలో చేరిపోదాం అనుకున్నాను నేను, మా అన్నయ్య అంటే చిరంజీవి గారు ఆపారు అని చెప్పి చెప్పారు. You wanted to become a Naxal? One point of time when I was in late teens, yes. లేట్ టీన్స్, ఎస్ అర్థమైందా? లేట్ టీన్స్ అంటే టీనేజ్ లో ఎవరికి అంత ఉంటుందిరా, యూనో ఇన్ని థింగ్స్ అబ్జర్వ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి, ఇవి యాక్చువల్ పంచాయతీ అని చెప్పి. రావణ్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ క్లిప్ లేడుందిరా అబ్బా. అరే మీకు ఓడో ఫండింగ్ ఇస్తుండే కానీ ఆ ఫండింగ్ ఏదో మా రైట్ లాబీ వాళ్ళు మాకు ఇచ్చుంటే మిమ్మల్ని 3 చెల్లో నీళ్ళు ఆగించేటోళ్ళం ప్రతి ఒక్క వీడియో. అర్థమైందా? ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏమని పుష్ చేస్తుంది? పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తుండు నక్సలిజం. సేమ్ అదే రావణ్ చేసిండు. సో రావణ్ కూడా పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకున్నాడు. అరే ఓపెన్ మాట, ఓకే, ఎవడన్నా సరే బేసిక్ గా ఓకే ఎక్కడన్నా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడన్నా సరే కొడుకు తండ్రిని చూసి నేర్చుకుంటాడు. అర్థమైందా? కొడుకు తండ్రిని చూసి నేర్చుకుంటాడు ఎక్కడైనా సరే. రావణ్ నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గరికి అంటే పవన్ కళ్యాణ్ మా ఫాదర్ అవుతాడా? సాఫ్ట్ వేలో అయితే పుష్ చేస్తుందో కనీసం వీళ్ళు చేసే కంపారిజన్ కి ఏమైనా సిగ్గు ఉండాలి. వాడికి ఏమైనా చిన్న ఏజా పోనీ పవన్ కళ్యాణ్ కంటే వాడికి ఏమన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ 50+ ఉంటే వీనికి జస్ట్ 11 years 12 years ఉన్నాడా? కాదు కదా, 40 ఏళ్ళ దగ్గర ఉంటాడు కదా. ఉన్నాడా 40 ఏళ్ళు ప్లస్ ఉంటాడు. వీడు పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఫాదర్ అవుతాడు రావణ్ కంటే చెప్పు, నేర్చుకున్నారు అంటే మేము ఒప్పుకుంటాం. సరే రాబోయ్, రావణ్ ఫాదర్ పవన్ కళ్యాణ్ అంట, ఎదుగా పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకున్నంట అని చెప్పి చేసే కంపారిజన్ కి ఎంత వల్గర్ ఉందంటే. Did you want to pick up the gun? Yes, I wanted to pick up the gun.
దానికోసం ఒక టైం చెప్పాలంటే నక్సల్స్ వెళ్ళిపోతారు ఆ గన్నుతో ఆడుకోవటం. చాలా సార్లు నేను నక్సల్ గురించి మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతానంటే నాకు ఆలో ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింది అడవుల్లోకి నాకు అర్థం కాదు. అంటే ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. మనం ఆపరేషన్ చేయండి, ఇంకోటి చేయండి కదా చేసినా గానీ అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది. అంతేకాదు మాజీ నక్సలైట్, ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌకగా చెప్పే గద్దర్ గారితో రావణ్కి అనుబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారికి కారు కొనిచ్చేంత అనుబంధం ఉంది. నన్ను స్వేచ్ఛగా రేయని పిలుచుకున్నంత చదువు మా ఇద్దరు మధ్య. నాకు బుల్లెట్లు దిగినాయి రా వెన్నులో. అన్నగాడు కార్ జస్ట్ పవన్ కళ్యాణ్ గద్దర్ గునిచ్చిండా? రావణ్ గానికి కార్ అప్గ్రేడ్ అయినట్టుంది కదా. టాటా నెక్సాన్ ఉండే ముందు ఇప్పుడు హెక్టర్ వచ్చినట్టుంది కదా. మీకు వస్తలేవా ఫండింగ్? మీరు కొనిచ్చుకుంటలేరా? మీరు మురికి పని చేసుకుంటూ బండ్లు కొనిచ్చుకుంటున్నారు. అక్కడ అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కొనిచ్చిండు. రెండింటికి తేడా ఉంది కదా. హక్కుగా అడుగుతున్నా బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లో 2 రోజుల్లో బండి కొనిచ్చాను. ఒరే అని చెప్పి గద్దర్ గారితో పిలిపించుకునేంత దగ్గర కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెగువేరా అభిమాని అని చెప్పారు. ఆ చెగువేరా ఒక గెరిల్లా, అంటే ఇక్కడ మన దేశంలో అయితే ఒక నక్సలైట్ అని చెప్పారు. చాలా ఇష్టం చెగువేరా. ఎందుకు ఇష్టం అంటే తన దేశం కాదు, తన సమస్య కాదు, కానీ కొంతమంది బాధపడుతున్నారు, వాళ్ళ కోసం పోరాటం చేసిన వ్యక్తి. అందుకనే చెగువేరా అంటే ఇష్టం. ఆయన తీసిన కొన్ని సినిమాలు ఆయన ప్రో నక్సల్ భావజాలాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసేలాగా ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారే స్వయంగా నేను నక్సలైట్ సానుభూతిపరుని అని చెప్పి ప్రకటించారు. అలాంటిది ఒక చిన్న వీడియో క్లిప్ ఆధారంగా ఏకంగా స్టేట్ మీద యుద్ధానికి ప్రేరేపిస్తున్నాడు రావణ్ అని చెప్పి అరెస్ట్ చేయడం ఇక్కడ చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం. సో ఈ రోజు రావణ్ కి జరిగింది, రేపు ఇంకెవరికైనా కూడా జరగచ్చు అనేది. మీకే జరగాలి, యాక్చువల్గా మీకే జరగాలి. తప్పించుకున్నారు, ఒక్కొక్కరు వీడియోలు డిలీట్ చేసుకొని అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతున్నారు. చూస్తున్నాం, అన్నీ చూస్తారు. మాకు వీడియోలు ఎవరు ఒక దగ్గర ఏదో ఒక దగ్గర ఉంటాయి, బయటకు వస్తాయి. టైం వచ్చినప్పుడు మీరు కూడా బుక్ అవుతారు. ఇది ఒక హెచ్చరిక. పవన్ కళ్యాణ్ గారు తన పవర్ ఏంటో చూపించడం వల్లనే రావణ్ మీద ఉపా కేసు నమోదైంది అనేది బహిరంగ రహస్యం. అంటే రాముడి ఆలయంలో జరిగిన చోరీని కూడా పట్టించుకోనంత బిజీగా ఈ కేసులో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా? అంత బిజీగా ఉన్నారా? బాధితుడైన రాముడు ముఖ్యమా? యూట్యూబర్ రావణ్ని బాధితుడిగా మార్చడం ముఖ్యమా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికైనా ఎవరికైనా రాముడి ఆలయంలో జరిగిన చోరీని ముఖ్యం కావాలి. మళ్ళీ నేను ఇక్కడ అయోధ్య ఇష్యూలోకి వెళ్తాను. అలాగే రాముడు వల్లే గెలిచి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకులు ఎవరు కూడా అయోధ్య రాముడికి జరిగిన ఈ అన్యాయం గురించి, ఆలయంలో జరుగుతున్న అక్రమాల గురించి ఎక్కడ నోరెత్తట్లేదు. అందరూ కామ్గా ఉండిపోయారు. సిట్ విచారణ జరుగుతోంది కదా అని చెప్పి అందరూ సైలెంట్ అయిపోయారు. పాపం వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియని సంకట పరిస్థితి. అందుకే ఒక బీజేపీ లీడర్ ఏమంటున్నాడు తెలుసా? మా హిందువుల డబ్బులు మా హిందువులు దోచుకుంటే మీరెందుకు క్వశ్చన్ చేస్తున్నారు అని అంటే, मंदिर हमारा, चंदा हमारा, चोरी की हमारे लोगों ने और तुम लोग खामोखा ड्रामेबाजी कर रहे हो. హిందువుల పైన హిందువులు నేరాలు చేస్తే, హింసకు పాల్పడితే కూడా ఆయన ఇలాగే అంటారు. ఇందుకే అయోధ్యలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఇది క్రిస్ప్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చింది మ్యాటర్లకి. ఎంత 21 నిమిషాల వీడియోలో 8 minutes సోది, సాఫ్ట్ కార్నర్ యాజ్ యూజువల్. రావణ్, పవన్ కళ్యాణ్ మీరు ఎంత చేసుకున్నా సరే రావణ్ అప్పట్లో ఇప్పట్లయితే బయటికి రాడు. ఓకే, అది మీకు కూడా తెలుసు. 180 days సంథింగ్ ఏదో ఉంటుంది. ఓకే, అప్పటి వరకు వీళ్ళు గప్ చుప్గా నోరు మూసుకొని ఇదే సాఫ్ట్వేర్ని వెళ్తారు. ఇక అణిగి మనకి మూసుకొని వీడియోలు చేసుకుంటూ వెళ్తారు. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అయోధ్య ప్లీజ్ మీరు కూడా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను ప్రతిసారి ఎప్పుడు చెప్పుకోని వీడియోలో జస్ట్ మీకు నాలెడ్జ్ పాయింట్స్ షేర్ చేసి వెళ్ళిపోతా. ఓకే, బట్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేస్తాను. రామాలయం ఎంత ముఖ్యమైన టెంపుల్ ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత రామ మందిర నిర్మాణం కోసం సోమనాథ్ నుంచి లాల్ కృష్ణ అద్వానీ గారు రథయాత్ర చేపట్టిన తర్వాత 1991 ఎలక్షన్స్ లో బీజేపీకి 120 seats వచ్చాయి. 1998 లో రామ మందిరాన్ని మేము కడతాము అని చెప్పి మేనిఫెస్టోలో చేశారు. 2020లో అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేశారు. 2024 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ ఇయర్ ఏప్రిల్లోనే మొత్తం టెంపుల్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. అంటే జస్ట్ 2 months అయ్యాయి అంతే మొత్తం కంప్లీట్. ఈ మొత్తం 6 ఏళ్ల కాలంలో కానీ అంతకంటే ముందు బాబ్రీ మసీదు, అయోధ్య రామ మందిరం వివాదంలో కానీ ఏం జరిగాయి అనే విషయాలు పిన్ టు పిన్ చాలా మందికి తెలుసు, అందరికీ తెలిసేలాగా. కానీ ఇప్పుడు ఆలయంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు మాత్రం చాలా రహస్యంగా దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు. అయోధ్య వ్యవహారాలు చూసే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ను కేంద్ర ప్రభుత్వం 2020లో ఏర్పాటు. మహంత్ నృత్య గోపాల్ దాస్ ఈ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు 3 రకాలుగా రాముడు ఎలా దోపిడీకి గురయ్యాడో చూద్దాం. దోపిడీ నెంబర్ 1 లేటెస్ట్ అంశము హుండీ డబ్బుల చోరీ.
నార్మల్ డేస్ లో అయోధ్య రామ మందిరానికి 70,000 నుంచి 1,00,000 మంది దాకా భక్తులు దర్శించుకుంటారు. సెలవుల్లో అండ్ పండగ రోజుల్లో అయితే 1,00,000 నుంచి 1,50,000 మంది వెళ్ళి దర్శనాలు చేస్తారు. నేను ఇప్పటిదాకా వెళ్ళలేదు, ఖచ్చితంగా తప్పకుండా వెళ్ళాలి అని అయితే ఉంది. వెళ్ళకు ఎందుకంటే నెగిటివ్ పీపుల్ అక్కడికి వెళ్తే లత్తు కొట్టిపోతుంది మీకు, మా రామునికి కాదు. ఓకే, సెకండ్ థింగ్ ఏమో మళ్ళీ ఈ మధ్య అంటున్నా క్యాథరిన్ అని చెప్పేసి, మళ్ళీ ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్, అలాంటి పేర్లు ఉన్న వాళ్ళు పోకపోవడం బెటర్. ఎందుకంటే మీకు సంబంధం లేని రిలీజియస్ సెంటర్ అది. మీకు సంబంధమైన రిలీజియస్ సెంటర్లు అన్ని కేరళలో ఉంటాయి, కేరళకు పోర్రి. తమిళనాడు వెళ్తే అవన్నీ కాదండి, ఇక్కడ పక్కన తెలంగాణ మెదక్కి పోర్రి. దీని సీట్ ఐడెంటిఫై చేసింది. మొట్టమొదటి పట్టుబడ్డ వ్యక్తి లవ్ కుష్ మిశ్రా. ఇతని నెల జీతం 20,000 రూపాయలు, కానీ కోట్ల రూపాయల ఆస్తుల్ని రీసెంట్ గానే కొన్నాడు అని చెప్పి ఇతని ఇంటి మీద రైడ్స్ చేసినప్పుడు సిట్ గుర్తించింది. ఇతను హుండీలో దోచుకున్న డబ్బుని దొరకకుండా ఉండడానికి ఎంత క్రియేటివ్ ప్లాన్స్ చేసి ఇతను అడ్డంగా దొరికిపోయాడు తెలుసా. డబ్బుల్ని ఆవు పేడ దగ్గర కుప్పగా వేసి తన ఇంటి పరిసరాల్లో దాని కింద దాచిపెట్టాడు. అయినా సరే కనిపెట్టారు. అలాగే కొంత డబ్బుని టాయిలెట్ లో కూడా దాచిపెట్టాడు, దాన్ని కూడా బయటకు తీసుకొని వచ్చారు. ఈ ఇయర్ మాత్రమే కాదు, లాస్ట్ ఇయర్ అంటే కుంభమేళా టైంలో ప్రయాగ్రాజ్ నుంచి చాలా మంది భక్తులు అయోధ్య రామ మందిరానికి పెద్ద ఎత్తున వచ్చారు. ఆ టైంలో పెద్ద ఎత్తున హుండీ కానుకలు వచ్చాయి. సో ఇప్పుడు చిన్న చిన్నగా కలుపుతుంది, బుక్ అబ్జర్వ్ ఒకటి అని చెప్పేసి, ఓకే, ఇంకో హుండీ చోరీ అని చెప్పేసి, తర్వాత ఇంకో వేలో మనీ చోరీ చేసి అని చెప్పి టోటల్గా ఎప్పుడైతే న్యూస్ బయటపడ్డదో, ఎప్పుడైతే రామ మందిర్లో చోరీ అయిందని చెప్పి తెలిసిందో, అప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1,200 crores అని రాశారు. 1,200 crores చోరీ అయ్యింది రామ మందిర్లో అని చెప్పి. బట్ లెక్క చూసుకుంటే ఇప్పుడు ఎస్ఐటీ నడుస్తుంటే క్లోజ్ టు 124 CR దగ్గరకు వచ్చింది. బట్ ఇంకా ఎంత యాడ్ కావాలో, ఎంత యాడ్ అవ్వద్దో అది తెలుస్తుంది మెల్లగా. బట్ గుర్తుపెట్టుకో, మనం మ్యాక్స్ టు మ్యాక్స్ 1,200 కోట్లే తీసుకుందాం. బేసిక్గా ప్రజెంట్గా 124 CR నడుస్తుంది, ఎస్టిమేషన్ వచ్చింది ఇప్పటి వరకు. బట్ 1,200 crores వేసుకో, 1,200 crore గుర్తుపెట్టుకో. ఓకే, ఇప్పుడు ఇంకో ముచ్చట, ఇప్పుడు తులసి చంద్ ఏదైతే ఉందో, మీ జిందగీలా మీ బతుకులకి ఎప్పుడన్నా మీరు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, 50,000 కోట్ల ల్యాండ్ స్కామ్ ఎక్కడ? తెలంగాణ మణికొండల 1,654 acres ఆఫ్ ల్యాండ్. ఈ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఏదైతే అయిందో ఏపీ తెలంగాణ సపరేషన్ తర్వాత, ఆ గ్యాప్ లో ఇన్ని వేల కోట్ల స్కామ్ అయింది. ఇన్ని వేల కోట్ల విలువ చేసే ల్యాండ్ ని స్వాహా చేసేసి, అర్థమైందా? 50,000 కోట్లు నువ్వు పోయి గూగుల్ చేయి, నీకు తెలిసిపోతుంది. దర్గా హజరత్ హుసేన్ షా, ఈ దర్గా అనుకుంటా ఈ కేసు. ఒక 50,000 కోట్లు నువ్వు పోయి సర్చ్ చేసుకో. అండ్ ఈ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ల కోసం కొట్లాడే లాయర్ ఎవరైతే ఉన్నారో, ఓకే, ఆ లాయర్ ని ఓపెన్ గా లేపేస్తారా కారు కొట్టి? కర్ణాటక స్టేట్ లో వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఆక్యుపై మిస్యూజ్ అవ్వలేదా అడుగుతున్నా. 27,000 ఎకర్ల ల్యాండ్, 27,000 acres 2012 పోయి చూసుకోర్రి. దీని వాల్యుయేషన్ ఎంత వస్తుంది తెలుసా? ఆల్మోస్ట్ 2 lakh crore. అర్థమైందా? 2 లక్షల కోట్లు. ఇంతగా వాల్యూ చేసే ల్యాండ్లని పవర్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి సీరియస్ అలిగేషన్లు వచ్చినాయి. కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ అండర్లో తీసుకున్నారు ఈ ల్యాండ్స్ అని. అలా పేరు చెప్పమంటే చెప్తా. మల్లికార్జున్ ఖర్గే, ఈయన పేరు వచ్చిన అలిగేషన్ల. కే రెహమాన్ ఖాన్, ఈయన పేరు కూడా వచ్చిన అలిగేషన్ల. ఎన్ఏ హరీష్, తన్వీర్ సేఠ్, వీళ్ళందరి పేర్లు వచ్చినాయి. వీళ్ళందరూ కాంగ్రెస్ లీడర్లే. అర్థమైందా? జిందగీలో ఎప్పుడైనా వీటి గురించి మాట్లాడినా సరే, 1,200 కోట్లు ఏవైతున్నా మేము సంపాదించుకున్న పైసలు, మేము ఇచ్చిన పైసలు దోపిడీ ఎట్ ది ఎండ్ ఆఫ్ డే. తెలంగాణలో 50,000 కోట్ల ల్యాండ్ స్వాహా చేయడం ఏంది? కర్ణాటకలో 2 లక్షల కోట్ల ల్యాండ్ స్వాహా చేయడం ఏంది? ఈ ముచ్చట్ల మీద ఎప్పుడైనా మాట్లాడిందా ఈ మహాతల్లి సోకాల్డ్ తులసి చంద్? ఈ మధ్య క్యాథరిన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అంత మోడర్న్ పేరు ఇట్లా పెట్టరు నాకు అర్థమవుతలే. చూస్తేనేమో ఫేస్ ఏమో డిఫరెంట్ ఉంటుంది, మన పేరేమో మోడర్న్ ఉంది. ఎప్పుడైనా మాట్లాడిందా? మాట్లాడదు, ఎందుకంటే పైసలు పడవు ఆ టాపిక్స్ గురించి మాట్లాడు. అర్థమైందా? సో ఇప్పుడు ఏమంటున్నాయి ఎట్ ది ఎండ్ ఆఫ్ డే అంటే దోపిడీ. అది మన రామ్ మందిర్ అయినా సరే, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు అయినా సరే. బట్ సెలెక్టివ్ గా రామ్ మందిర్ టార్గెట్ చేసుకుని వస్తున్నాడు. ఇలా బతుకులంతా రామ్ మందిర్, మోడీ, పవన్ కళ్యాణ్ ఇలా పేర్లు చెప్పుకొని ఫాలోవర్స్ పెంచుకుంటా, వ్యూస్ పెంచుకుంటూ వెళ్ళడమే. కానీ ఇలా బతుకులకు ఎప్పుడన్నా వీళ్ళు అడుగుతున్న గవర్నమెంట్ వచ్చి ఏది మంచి పని కాలేదా అడుగుతున్నా. ఏ మంచి పని కాలేదా 14 years లో, 15 years లో? అన్ని గలీజ్ పనులు అయినాయా? ఏదో ఒక మంచి పని అయి ఉంటుంది కదా. మంచి పని కాందే అవుట్ సైడ్ వల్ల ఇండియా డెవలప్మెంట్, ఇండియా ర్యాపిడ్ గ్రోత్ గురించి అంత ఈజీగా మాట్లాడుకుంటున్నారా? డిఫెన్స్ ఎంతో స్ట్రాంగ్ అయింది ఇండియాది. సిగ్గుండాలి ఈమెకి, తులసి చంద్కి. మోడీ ఉన్నా సురక్ష సున్నా అంట. అరే ఎంత అమ్ముడు పోతారా? ఏం మజబూరి ఉంది? ఇప్పుడేమన్నా సింగిల్ పేరెంటా తులసి చంద్? అలా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు నేనే చదువుకోవాలి కాబట్టి నేను ఈ పని చేస్తున్నా అంటే సరే వదిలేసే, పక్కకు పెట్టి ఈమె మజబూరి ఉందని అనుకోవాలి. ఏం మజబూరి ఉంది వీళ్ళకి? పబ్లిక్ ఇంత గలీజ్గా తిడుతున్నా, ఇంత గలీజ్గా ఓపెన్ అయిపోయి, ఇంత దొంగతనాలు, ఇలా దొంగ బుద్ధులు, ఇలా దొంగ వే ఆఫ్ డూయింగ్ వీడియోస్ బయట పెడుతున్నా సరే సిగ్గు లేకుండా అదే ప్యాటర్న్ ఫాలో అవ్వడానికి వీళ్ళకి ఏంది మజబూరి? ఏంది మజబూరి అంటే
హిందీ కూడా అది మజ్బూరి అంటే ఏంది, ఏం ప్రెషర్ చేస్తుందాలని, ఇదే పని ఇదే పాత్ ఫాలో కావడానికి. వీళ్ళు వచ్చి మాట్లాడుతారు ఆడ 1200 కోట్లు. సరే 1200 కోట్లు వేసుకున్నాం, నేను హై వాల్యూ వేసుకున్నా. కర్ణాటక 2 లక్షల కోట్లు ఏంది, తెలంగాణలో 50,000 కోట్లు ఏంది, ఆ కొట్లాడే లాయర్ని లేపేయడం ఏంది, వీటి గురించి మాట్లాడిందా మహాతల్లి ఎప్పుడన్నా? మళ్ళీ అంటేనేమో డిఎం చేస్తుంది, ఐఎమ్ జర్నలిస్ట్, నాకు 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, యూనో బొందేం కాదు. అరే మేము ఐటీ జాబులు చేసి కూడా జస్ట్ అక్కడిక్కడ వెరిఫై చేస్తేనే మాకు అర్థమవుతుంది మీరు ఎంత దొంగలు. కామన్ పీపుల్ ని మబ్బు పెట్టగలరు, బట్ ఒక చదువుకున్నోని అన్ని యాంగిల్స్ నుంచి న్యూస్ అన్ని కవర్ చేసుకుంటూ చూసుకునేట్టు ఒక కామన్ పర్సన్ ని మీరు మబ్బు పెట్టలేరు. మీ బతుకులు అంతా పైసలు తీసుకొని బయాసీ వీడియోస్ చేసుకోవడమే తప్ప మీతో వచ్చింది ఏం లేదు. పబ్లిక్ ఒక ఉపయోగకరమైన థింగ్ చేసిందే లేదు. మీరు సిజేపీ ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేసి ఆమె వచ్చి కలిసింది. ఎవరమే? కాశ్మీర్ అసలు ఇండియా భాగమే కాదని చెప్పి అన్నారు. టెర్రరిజం రా, మీరు కుల్లా టెర్రరిజం నడుపుతున్నారు, టెర్రరిజం సపోర్ట్ చేస్తున్నారు. ఆడ బాంబ్ బ్లాస్ట్ దొరికిన పీపుల్ ఎవరైతే ఉన్నారో డాక్టర్లు అలాగే మద్దతు ఇచ్చుకుంటూ మాట్లాడుతుంది. ఎట్లా బతుకుతున్నారు రా, ఎట్లా సిగ్గుశరం అన్నది ఎట్లా బతుకుతున్నారు నాకు అర్థమవుతలేదు. ఇదా మీరు ఉండేది పద్ధతి? మా వీళ్ళు ఒక వీడియోలు చేస్తారు, ఇలా వీడియోలో నేను కౌంటర్ ఇవ్వాలి, దీనికోసం మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. వీళ్ళు ఎంత చెత్తనా మీరే ఇస్తున్నారు తెలుసా, నాకంటే బెటర్గా మీరే ఇస్తున్నారు కమెంట్స్లలో, వాళ్ళ కమెంట్స్లలో. అర్థమైందా? బట్ కామన్ పీపుల్కి ఇలాంటి థింగ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. సో నాలాంటి కూడా వచ్చి వీడియో చేసి మీ ముంగట పెడితే మీరు దాన్ని షేర్ చేయాలి. ఓకే, షేర్ చేస్తే కామన్ పీపుల్ అందరూ అవేర్ అవుతారు. ఇది ఇలా దొంగ బుద్ధులు, బయాస్ లెక్కలు పక్కకు పెట్టి ఇక ఏముంటుంది. ఇదే ఓవరాల్ వీడియో. ఇలాంటి ఇంకొన్ని డీకోడ్ చేయాలి, ఇలాంటి మైండ్ సెట్ ఇంకా ఎక్స్పోజ్ చేయాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.